వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేమ్ ద ఎగ్జామ్. ఈరోజు మనం మన సెకండ్ చాప్టర్ పర్సెంటేజ్ని స్టార్ట్ చేస్తాం. పర్సెంటేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. పర్సెంటేజ్ని మనం జీరో లెవెల్ నుంచి స్టార్ట్ అవుతాం. ఫస్ట్ 2 to 3 లెక్చర్స్ చాలా బేసిక్ లెక్చర్స్, చాలా ఈజీ ఉంటుంది. తర్వాత నుంచి మనం చేసే క్వశ్చన్స్ చాలా మంచి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ 2 లెక్చర్స్ 3 లెక్చర్స్ చూసి మీరు ఒక పర్స్పెక్టివ్కి రాకండి. ఆల్రెడీ మీకు పర్సెంటేజ్ తెలిసి ఉంటే ఫస్ట్ 3 లెక్చర్స్ మీకు చాలా ఈజీ లెవెల్ అనిపిస్తుంది. అయినా ఈ ఫస్ట్ 3 లెక్చర్స్లో కూడా చాలా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో మన ఎయిమ్ ఏంటంటే జీరో లెవెల్ పర్సన్ కూడా పర్సంటేజ్ని హీరో లెవెల్ వరకు సాల్వ్ చేయగలగాలి. సో ఇది మన ఎయిమ్. కాబట్టి మనం చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పర్సంటేజ్ యొక్క డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. పర్సంటేజ్ అంటే ఫర్ ఎవ్రీ 100 అనేది పర్సంటేజ్ యొక్క మీనింగ్. అంటే ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే 25% అంటే 25 అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 అని అర్థం. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నీకు 25% ఆఫ్ మార్క్స్ వచ్చినట్టు 100 మార్క్స్కి నువ్వు 25 మార్క్స్ స్కోర్ చేసినట్టు. సో ఇది కదా, అర్థమైంది కదా. అంటే 200 మార్క్స్ ఉంటే నువ్వు 50 మార్క్స్ స్కోర్ చేసినట్టు. 1000 మార్క్స్ అంటే ఎగ్జామ్ నువ్వు 250 మార్క్స్ స్కోర్ చేసినట్టు. ఇది 25% యొక్క లిటరల్ మీనింగ్. ఫర్ ఎవ్రీ 100 నువ్వు ఎంత స్కోర్ చేస్తున్నావు అనేది పర్సంటేజ్ ఆఫ్ యువర్ మార్క్స్. అర్థమైంది కదా పర్సంటేజ్ అంటే. అసలు పర్సంటేజ్ మనకి ఎందుకు అంటే, పర్సంటేజ్ ఎందుకంటే మనం 2 థింగ్స్ని కంపేర్ చేయడానికి పర్సంటేజ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 40 వచ్చినాయి ఒక ఎగ్జామ్లో. సేమ్ ఇంకొక వ్యక్తికి సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్లో 50 అవుట్ ఆఫ్ 150 వచ్చినాయి. సో ఈ ఇద్దరిలో ఎవరు బెటర్ పర్ఫామ్ చేసినట్టు అంటే, ఇక్కడ 50 ఎక్కువ కాబట్టి 50 బెటర్ పర్ఫామ్ చేసినట్టు అని మనం చెప్పలేము. ఎందుకంటే టోటల్ మార్క్స్ డిఫరెంట్. ఇప్పుడు 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 150కి తెచ్చుకున్నాడు, కానీ వీడు 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 40కి తెచ్చుకున్నాడు. సో ఈ రెండింటిని కంపేర్ చేయడానికి మనం పర్సంటేజ్ వాడతాం. 20 అవుట్ ఆఫ్ 40 అంటే పర్సంటేజ్లో 20/40 ఇంటూ 100 అంటే 50%. 20/40 1/2, 2 into 50 100. సో 50%. ఏమైంది కదా, 50% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసింటాడు. అంటే వీడు 100కి ఎగ్జామ్ పెడితే 50 మార్క్స్ స్కోర్ చేసినట్టు. 100కి ఎగ్జామ్ పెడితే 50 మార్క్స్ స్కోర్ చేసి. ఇప్పుడు కింద పర్సన్ 50 అవుట్ ఆఫ్ 150 స్కోర్ చేసిండు. దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి ఇంటూ 100. 50/3, 3 into 33% ఈజ్ ఈక్వల్స్ టు 100. సో వీడు 33.33% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసింది. అంటే ఫర్ ఎవ్రీ 100 33.33 మార్క్స్ స్కోర్ చేస్తుంది. అర్థమైంది. సో ఫస్ట్ పర్సన్ సేమ్ ఎగ్జామ్ 100 మార్క్స్కి పెడితే 50 స్కోర్ చేస్తాడు. సెకండ్ పర్సన్ 33.33 మార్క్స్ స్కోర్ చేస్తాడు. సో ఫస్ట్ పర్సన్ బెటర్ పర్ఫామ్ చేసినట్టు. ఈవెన్ దో 20 మార్క్స్ అనేది 50తో కంపారిజన్లో తక్కువ ఉన్న, అవుట్ ఆఫ్ 40 అనేది చూసుకుంటే 50%, వీడు అవుట్ ఆఫ్ 150 అని చూసుకుంటే 33.33%. సో సెకండ్ పర్సన్ కంటే ఫస్ట్ పర్సన్ చాలా బాగా స్కోర్ చేస్తుంది. సో పర్సంటేజ్ని ఎందుకు వాడతారో అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే పర్సంటేజ్ చేంజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది తెలియాలి. సపోజ్ చాక్లెట్ ఉంది, చాక్లెట్ దానికి ఏమైందంటే ఇనీషియల్గా 5 years బ్యాక్ 10 రూపీస్ ఉంది దాని ప్రైస్. 10 రూపీస్ చాక్లెట్ ప్రైస్ 5 years బ్యాక్ 10 రూపీస్ ఉంది. ఇప్పుడు సేమ్ చాక్లెట్ ప్రైస్ 15 రూపీస్ అయింది. 15 రూపీస్ అయింది. ఎంత పర్సెంట్ చాక్లెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అని అడుగుతుంది.
ఎంత ఇంక్రీజ్ అయిందంటే 5 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 5 రూపీస్ అవుట్ ఆఫ్ 10 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అర్థమైంది కదా? 5 రూపీస్ అవుట్ ఆఫ్ 10 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో 5/10 ఇంటూ 100 అనేది పర్సంటేజ్. సో 50% దీని ప్రైస్ ఇంక్రీజ్ అయింది. 50% ఇంక్రీజ్ అయింది. అర్థమైంది కదా? చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఎట్లా కనుక్కుంటారు? సో నెక్స్ట్ చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఎట్లా కనుక్కుంటారో అర్థమైనాక, పర్సంటేజ్ యూజ్ అర్థమైనాక మనం కొన్ని రేషియోస్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే వాటి వాల్యూస్ ఏమొస్తాయో గుర్తుపెట్టు. సపోజ్ 1 అవుట్ ఆఫ్ 2 అంటే 1/2 ఇంటూ 100 అంటే 50%. సో 1/2 అనే రేషియో 50%కి ఈక్వల్. సో ఈ విధంగా మనం రేషియోస్ని పర్సంటేజ్కి కన్వర్ట్ చేసి వాటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ 1 అవుట్ ఆఫ్ 1 అంటే 1 అంటే 100%. సింపుల్గా రేషియోకి ఇంటూ 100 చేయండి మీకు రాకపోతే. నెక్స్ట్ 1/2 అంటే 1/2 ఇంటూ 100 50%. నెక్స్ట్ 1/3 అంటే 33.33%. 1/4 అంటే 100/4 అంటే 25%. నెక్స్ట్ 1/5 అంటే 100/5 అంటే 20%. దాని తర్వాత 1/6 అంటే 100/6 అంటే 6 ఇంటూ 60 96.66% ఉంటుంది. మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1/6 అంటే 16.66% ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి కూడా బై 2 వేసుకోవచ్చు. ఎందుకంటే 1/3 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/6 కాబట్టి ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 1/7 ఈ పర్సంటేజ్ యొక్క వాల్యూని మీరు గుర్తుపెట్టుకోండి. 7 ఇంటూ 14 ఈక్వల్ టు 98. 7 ఇంటూ 15 ఈక్వల్ టు 105. సో దీనికి ఇంటూ 100 వేస్తే 14 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 1/7 అంటే 14.2857%. మీరు ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. 14 అనేది 7 ఇంటూ 14 ఈక్వల్ టు 98 కాబట్టి ఇక్కడ 14 వస్తుంది. 14 2 జా 28, ఇక్కడ 28 వస్తుంది. నెక్స్ట్ 28 2 జా 56, ఒకటి ఎక్కువ వస్తాయి. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 1/7 అంటే 14.28.5. అర్థమైపోయింది కదా? నెక్స్ట్ 1/8 అంటే దీనికి బై 2 12.5%. ఇది కూడా డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. 1/8 అంటే 12.5%. నెక్స్ట్ 11 ఇంటూ 9 ఈక్వల్ టు 99. 12 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు 96. సో 8 వచ్చినప్పుడు 12 పాయింట్ వస్తుంది డినామినేటర్లో. డినామినేటర్లో 12 వచ్చినప్పుడు 8 పాయింట్ వస్తుంది. సిమిలర్గా డినామినేటర్లో 9 వస్తే 11 పాయింట్ వస్తుంది. డినామినేటర్లో 11 వస్తే 9 పాయింట్ వస్తుంది. సో 1/8కి 12.5, 1/9కి 11.11%. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1/9కి 11.11%, 1/11కి 9.09%. ఇది కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 11 9 జా 99 కాబట్టి 11కి 9 వస్తుంది. ఎందుకంటే 100 కంటే తక్కువ కదా. 11 10 చేస్తే 110 వస్తుంది. 100 కంటే ఎక్కువ అవుతుంది. సో 100 తోటి కట్ చేస్తే 11 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 1/9 అనేది 11.11. 1/11 అనేది 99.09. సిమిలర్గా 1/8 అనేది 12.5, 1/8 అనేది 12.5, 1/12 అనేది 8.33%. నెక్స్ట్ మిగిలిపోయింది 1/10. సో ఇది 10%. సో మీకు ఈ ఫ్రాక్షన్స్ అన్నీ గుర్తుండాలి. రేషియోస్ ఏంటంటే 1 అంటే 100%, 1/2 అంటే 50%, 1/3 అంటే 33%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%, 1/6 అంటే 16.66%, 1/7 అంటే 14.28%,
57. డబల్ చేస్తూ ఉంటే ఇది వస్తుంది డబల్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి యాడ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/8 అంటే 12%, 1/12 అంటే 8.33%, 1/9 అంటే 11.11%, 1/9 అంటే 9.09%, 1/10 అంటే 10%. సో అర్థమైపోయింది. 1/9 11.11%, 1/11 9.09%, 1/8 12.5%, 1/12 8.33%, 1/10 10%. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ లెక్చర్లో ఇంకా కొన్ని ఫ్రాక్షన్స్ మీకు చెప్తా. చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవడం. పర్సెంటేజ్లో మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 60% లెస్ దాన్ దట్ ఆఫ్ ఈ. సో ఏ బి రెండు ఉన్నారు. ఏస్ ఇన్కమ్ ఈజ్ 60% లెస్ దాన్ దట్ ఆఫ్ బి అన్నాడు. సో బిది 100 తీసుకుంటే ఏది 60% లెస్ అంటే 48. ఇప్పుడు ఏం అడిగిండంటే దెన్ వాట్ పర్సెంటేజ్ బీస్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ అన్నాడు. సో బీస్ ఇన్కమ్ ఎంత ఎక్కువ ఉంది ఏతో కంపేర్ చేస్తే 60 ఎక్కువ ఉంది. ఏతో కంపేర్ చేస్తే 60 ఎక్కువ ఉంది. అంటే 60 అవుట్ ఆఫ్ 40 ఎక్కువ ఉంది. 60 అవుట్ ఆఫ్ 40 ఇంటూ 100% అయితే. సో ఇది ఏమవుతుందంటే 3 2 2 1 250 350 150. సో 150% ఎక్కువ ఉంది. అర్థమైంది కదా. సో ఇది నార్మల్ మెథడ్. సో ఎందుకంటే బీని 100 అనుకున్నాం, 60% తక్కువ అంటే ఏ 40. సో మనం ఇప్పుడు ఫ్రాక్షన్స్ని యూజ్ చేసేద్దాం. 60% అంటే 3/5. సో బీది 5 అనుకుంటే బి కంటే ఏ ఇన్కమ్ 60% తక్కువ. 5లో 60% 3 అంటే ఏది 5 - 3 2 ఉంటుంది. సో ఇప్పుడు బీస్ ఇన్కమ్ ఎంత ఎక్కువ ఉంది ఏతో కంపేర్ చేస్తే. బీస్ ఇన్కమ్ 3 ఎక్కువ ఉంది ఏతో కంపేర్ చేస్తే. సో 3 అవుట్ ఆఫ్ 2 ఇంటూ 100 ఇది 150%. సో ఈ విధంగా సేమ్ ఫ్రాక్షన్స్ని యూజ్ చేసిన నెంబర్స్ని 100 అట్లాంటి నెంబర్స్ని యూజ్ చేసుకొని చేసిన ఆన్సర్ సేమ్ వస్తుంది. కానీ ఎగ్జామ్ వల్ల ఏది తొందర అవుతుందో అది ఐడెంటిఫై చేసి మనం అప్లై చేయాలి. అది ప్రాక్టీస్తోనే వస్తుంది. సో అర్థమైంది కదా. ఇక్కడ 3 పెరిగింది అవుట్ ఆఫ్ 2. సో 3/2 ఇంటూ 100 150%. సేమ్ ఇక్కడ కూడా 60 పెరిగింది అవుట్ ఆఫ్ 40. 60/40 ఇంటూ 100 అది 150. సో 150% పెరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 91% ఆఫ్ ఏ ఇస్ 39% ఆఫ్ బి అని ఇచ్చాము. సో బి ఈజ్ X% ఆఫ్ ఏ అయితే ఎక్స్ ఎంత అన్నాడు. సో ఏలో బి ఎంత పర్సెంట్ అని అడిగింది. అదే ఎక్స్ వాల్యూ. కాకపోతే ఇక్కడ ఏమని ఇచ్చిందంటే 91% ఆఫ్ ఏ అంటే 91A/100 ఈజ్ ఈక్వల్స్ టు 39B/100. సో ఇక్కడ B/A ఈజ్ ఈక్వల్స్ టు 7/3 అన్నట్టు. అర్థమైంది కదా. ఇది 13 7 13 3. సో బిలో ఏ ఎంత పర్సెంట్ అంటే B/A ఇంటూ 100. సో దీనికి ఇంటూ 100 మల్టిప్లై చేస్తే అదే ఎక్స్కి ఈక్వల్. సో ఆన్సర్ ఈజ్ 700/3. క్వశ్చన్ ఏంటంటే దెర్ ఆర్ 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వై. 40% ఆఫ్ ఎక్స్ ఇస్ 60% ఆఫ్ వై. 40% ఆఫ్ ఎక్స్ ఇస్ అంటే 40/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 60% ఆఫ్ వై. 60/100 ఇంటూ వై. నెక్స్ట్ టైం నుంచి ఈ 100 నేను రాయను. నెక్స్ట్ టైం ఇట్లాంటి ఈక్వేషన్ ఏదన్నా వస్తే 100 రాయను, ఎందుకంటే 100 కట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమని ఇచ్చిందంటే x/y ఈజ్ ఈక్వల్స్ టు 3/2 అని ఇచ్చింది. అండ్ యావరేజ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇస్ 325 అన్నాడు. అంటే x + y ఏమవుతుంది. x + y ఈజ్ ఈక్వల్స్ టు 325 ఇంటూ 2. 325 ఇంటూ 2 650. మొత్తం 5 3 + 2 5 650కి ఈక్వల్ అయితే 130కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు x - y 3 - 2 1. ఈ 1 130కి ఈక్వల్ అవుతుంది కాబట్టి డిఫరెన్స్ x - y 130కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడతోటి మనకు మన ఫస్ట్ లెక్చర్ ఆన్ పర్సెంటేజ్ అయిపోయింది. మనం మన నెక్స్ట్ లెక్చర్లో ఇంకొన్ని కొత్త కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.